నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నగర అభివృద్ధిని చూడండి, ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. 22వ డివిజన్లో పర్యటించిన ఎంపీ మార్గాని భరత్రావు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. కృష్ణ చైతన్య మిత్ర బృందం దీక్షలకు చలసాని శ్రీనివాస్ మద్దతు. ప్రజాపోరు యాత్రతో వైసీపీని గద్దె దింపుతాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మోతా శారద నియామక పత్రం అందజేసిన ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహాబేగ్. జర్నలిస్టులపై దాడులను సుమోటోగా తీసుకోవాలి. హైకోర్టుకు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విజ్ఞప్తి. రాజమండ్రి నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని చూడండి, నచ్చితే ఆశీర్వదించండి. రానున్న ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ పార్లమెంట్ సభ్యుడు, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ప్రజలను అభ్యర్థించారు. బుధవారం నగరంలోని 22వ డివిజన్ గోదావరి బండ రోడ్డు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఎంపీ స్వయంగా తమ ఇంటికి రావడంతో సాదరంగా స్వాగతించారు. ప్రతి ఇంట మహిళలు హారతులిచ్చి నుదుటిన తిలకం దిద్ది పూలవర్షం కురిపించారు. కొంతమంది తమ వ్యక్తిగత సమస్యలు విన్నవించుకుంటే మరికొందరు వార్డు, వీధి సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాళం భీమరాజు వీధిలో కొలువయ్యున్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం బయట భక్తుల కోసం పూజలు చేసుకునేందుకు వీలుగా ఒక షెడ్ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అక్కడి నుండి వార్డు పర్యటనకు బయలుదేరిన ఆయన ప్రతి వీధిలోనూ ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. మీ అందరి ఆశీస్సులతో ఎంపీ అయ్యాను. నిరంతరం కష్టపడ్డా, నగరాన్ని అభివృద్ధి చేశాను. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాను. రానున్న ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆశీర్వదించి మద్దతిస్తే గెలుస్తానని అన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, అజ్జరపు వాసు, మాని దొరబాబు, వార్డ్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ, కొత్త విజయరాజ్యలక్ష్మి, కొత్త బాలమురళి, కేవైఎన్ బాబు, అనిల్ జవ్వార్, రామకృష్ణ, మద్దు సతీష్, సుందర్ సింగ్, కె భాస్కర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి ప్రోగ్రామ్ రోజు ప్రతి వార్డుని కూడా పర్యటన చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా 22వ వార్డులో మరి ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా రాజమహేంద్రవరంలో జరిగిన అభివృద్ధి గురించి వారి నోటితోనే వారు చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఈ రకమైన అభివృద్ధి రాజమండ్రిలో చూడలేదని. ఇవాళ అన్ని వార్డ్స్ని కూడా టచ్ చేస్తూ ప్రతి ప్రజల్ని కూడా అడుగుతూ ఉన్నాము, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు వాలంటీర్స్ పరిష్కరిస్తున్నారా లేదా, లేని పక్షంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ప్రజలు అందరూ కూడా ఒకే ఒక అంశం చెప్తా ఉన్నారు, జగన్ గారి పరిపాలనలో మేము ఇదివరకు గతంలో 1000 రూపాయలు పెన్షన్ తీసుకునేదానికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్యారేజీలు కట్టుకుని వెళ్ళి మేము పెన్షన్ తీసుకునే వాళ్ళము. ఇవాళ వాలంటీర్స్ పిల్లలు వచ్చి పొద్దున్నే 6ంటికి లక్ష్మీదేవిలా తలుపు తడుతూ ఆ 3000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి మరి చెప్తా ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం తెలుస్తూ ఉంది. మరి గతంలో ఎన్నడూ కూడా చేయలే. ఇదే రాజమహేంద్రవరం చూస్తే గతంలో 14,000 15,000 మందికో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఇవాళ రాజమహేంద్రవరంలో 30,000 పైనే 3,000 రూపాయలు చెప్పిన పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎంత వ్యత్యాసం కనబడుతుందో ఇవాళ పేద ప్రజల్ని ఒక్కసారి మనం అడిగితే తెలుస్తోంది. కేవలం బూటక హామీలతో 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. ప్రజల్ని మోసం చేశారు. అటు మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనేది ప్రజల నోటిలోంచి వస్తూ ఉంది. గత 3 రోజులుగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ ఎదురుగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాలనీకి చెందిన కృష్ణ చైతన్య, ఆయన మిత్రులు పొన్నాల దినకర్ తదితరులకు చలసానితో పాటు టీకే విశ్వేశ్వర్రెడ్డి, టి అరుణ్ తదితరులు సంఘీభావం తెలిపారు. సబ్ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే దీక్షా శిబిరానికి విచ్చేసిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా యువత రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు సాధించుకునేందుకు సహకరిస్తున్న వామపక్ష పార్టీలకు ఆయన అభినందనలు తెలియజేసి యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో యువత పై చదువులు చదివి ఉద్యోగం కోసం వలసపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని, మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విభజన హామీలు అమలుపరచడంలో ఏమాత్రం సహకరించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసే నాయకుడే కరువయ్యారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారిలో సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం రాజమహేంద్రవరం పార్టీ నగర కార్యదర్శి బి పవన్, బి రాజులోవా, ఎన్ రాజా, డాక్టర్ చైతన్య శేఖర్, రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు దీక్షా శిబిరానికి మద్దతుగా హాజరయ్యారు. మీరు అనుకుంటున్నారు మా వాళ్ళని తోలు బొమ్మలాటాడిస్తున్నామని రాజధాని మీరు రాజస్థాన్ గుజరాత్ తరహాలో మొత్తం నిధులని తీసుకెళ్ళిపోతున్నారు గుజరాత్కి. మా పిల్లలకి, మా భవిష్యత్తుకు ఉండే పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, తేడా వస్తే మా ఇక్కడ కోనసీమ నుంచి వల్లభాచార్యుడు గుజరాత్ని ఆధ్యాత్మికంగా జయించారు. ఆంధ్ర శాతం అనేది గుజరాత్ని జయించారు. తేడా వస్తే చచ్చింది చెప్తున్నాం. తెలుగు జాతంతో ఒక్కడైతే మీరు మళ్ళీ గుజరాత్కి వెళ్ళి తలదాచుకోవాలి. గౌరవ్ మోడీ గారు, గౌరవ్ షా గారు అని విజ్ఞప్తి చేస్తూ తెలుగు జాతంతో ఒక్కడే పోరాడాలని, ఈ ఎన్నికల్లో మాత్రం ఎవరైతే ఉత్తర భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారో తుక్కుగా వాడగొట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా పర్వాలేదు, ఒక రిటైర్డ్ జర్నలిస్టో లేకపోతే ఒక ఉపాధ్యాయులు ఎన్ని ఓట్లు వచ్చాయని కాదు, వాళ్ళకి ఓట్లేండి. ఈసారి తెలుగు జాతి పౌరుషం ఏంటో చూపిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి పూర్తిగా సంఘీభావం చేసి తెలియజేస్తాను. రాష్ట్రం అంతా కూడా దయచేసి ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోమని చెప్తున్నాను. ఏదైతే ఈ దీక్ష చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించాడు. ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వచ్చి 5 సంవత్సరాలు పాలించాడు. ఇద్దరు కూడా కనీసం విభజన హామీలను అమలు చేయండి, మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అంత కెపాసిటీ లేకుండా అక్కడ చాలా ఎక్కడికి ఢిల్లీ వెళ్తే కాళ్ళకు దండ పెట్టేద్దామని రెడీ అయిపోతున్నారు తప్ప మెడలు వంచుతో వంగదీస్తాం అన్న వాళ్ళు అక్కడ మెడ ఉంచి కాళ్ళకు దండాలు పెట్టేస్తున్నారు. అంతే తప్ప ఏమండి మా విభజన హామీలు ఏమైంది, మా ప్రత్యేక హోదా ఏమైందని కూడా ధైర్యంగా అడగలేని పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో మరి నెలకొని ఉంది. గత 3 రోజులుగా, అంటే ఈరోజు 3వ రోజు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు సంబంధించి యువకులు చాలా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం ఈరోజు వచ్చారు. ఏదైతే కార్యక్రమం ప్రారంభించామో 3 రోజుల నిరాహార దీక్ష, ఇది ఈరోజుతో ముగుస్తుందండి. ఇది నిరాహార దీక్ష ముగిసినా కానీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం, విభజన హామీలు అమలు చేసుకోవడం కోసం, సాధించడం కోసం మా మిత్రులు మేము కలిసి నిరంతరం పోరాడతాము. అవసరమైన జ్ఞానాన్ని చలసాని శ్రీనివాస్ గారి ద్వారా తీసుకుంటాము. ఇప్పటికే విశ్వేశ్వర్రెడ్డి గారు వచ్చారు. ఆయన మాకు ఒక ఆశీర్వాదంతోనే నేను భావిస్తున్నాను. ఇది మొదలుపెట్టినప్పుడు పవన్ గారు, సిపిఎం నుంచి అరుణ్ గారు పూర్తి మద్దతు తెలిపారు. ఇలాగ మిత్రులంతా ఉన్నారు. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనకి కూడా మంచి క్యాపిటల్ రావాలి, మంచి అభివృద్ధి జరగాలి. మాకు స్టూడెంట్స్గా మంచి జాబ్స్ రావాలి. మన స్టేట్ ఎప్పుడైతే డెవలప్ అయ్యి మంచి కంపెనీస్ అవన్నీ వస్తాయో ఖచ్చితంగా అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. మనకి ప్రత్యేక హోదా వచ్చిన రోజు స్టూడెంట్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందుతారు. దీని కొరకు మన నేతలు ఎంతో కృషి చేస్తున్నారు. వీళ్ళ కృషికి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని వివరించడంతో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తోందని సోము వీర్రాజు వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో ప్రజాపోరు యాత్ర సభ సిటీ కన్వీనర్ నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం శివుడి విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి సోము వీర్రాజుతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ పరవస్తు సత్య గోపీనాథ్ దాస్,
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి హాజరయ్యారు. సోము మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. మోదీ ఫ్లైఓవర్ కట్టిస్తుంటేనే నేనే సాధించానని ఎంపీ భరత్రామ్ చెప్పుకుంటున్నారని, నన్నయ్య యూనివర్సిటీ అభివృద్ధికి 10 కోట్ల నిధులు ఇస్తే వీసీ కృషితో వచ్చాయనడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలో వేసిన ప్రతి రోడ్డు, గాంధీ విగ్రహంతో సహా అన్ని పనుల్లోనూ కేంద్రం వాటా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదన్నారు. ఎంపీ భరత్ను తమ పార్టీ తరపున ఈ బహిరంగ సభ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు తెచ్చారని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదేదో చేసేస్తారని కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడిస్తున్నామని, పార్టీ పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తారని, పొత్తులపై ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రంలో 10,000 సభలు నిర్వహించి ప్రజాపోరు యాత్ర సాగిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కురగంటి సతీష్, బేతిరెడ్డి ఆదిత్య, చింతపల్లి శ్రీనివాస్, కాలేపు సాయిరాం, హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపోరు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక 200 మీటింగులు పెట్టాలి. ప్రతి అసెంబ్లీలో కూడా చిన్న చిన్న మీటింగులు పెట్టాలి. ఈ ప్రజాపోరులో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అవినీతి, ఈ అంశాలని ప్రజల దృష్టిలోకి తీసుకువెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనేటువంటి ఈవేళ నుంచి మంత్ ఎండింగ్ వరకు 29 దాకా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతాం. కూడా పాత్ర లేదు. సంక్షేమం అనేది నరేంద్ర మోడీ యొక్క సంక్షేమమే అత్యధికంగా ఉంది. జగన్ సంక్షేమం నరేంద్ర మోడీ సంక్షేమం ముందు బలాదూర్ అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. పార్టీ పోటీ చేయమంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తాను. పార్టీ ఏం చెప్తే చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి హోంమంత్రి గారిని కలిశారు. పొత్తనే అంశంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మంత్ ఎండింగ్ లోపల క్లారిటీ వస్తుంది పొత్తు విషయంలో. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహాబేగ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మోతా శారద నియమితులయ్యారు. ఆమెకు కోర్లమ్మపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పూర్వాధ్యక్షుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో కోర్లమ్మపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమర్ జహాబేగ్, మార్టిన్ లూథర్ తదితర నాయకులు మోతా శారదను అభినందించారు. అనంతరం అమర్ జహాబేగ్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, అన్యాయాలను అరికట్టేందుకు మోతా శారద నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ కృషి చేయాలని కోరారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుతున్నారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేట్ కాకుండా ఆగుతుందని చెప్పారు. శారద మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు, కాకర్ల హరిబాబు, నలబాటి శ్యామ్, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఫీవుల్లా బేగ్, డాక్టర్ వడయార్, జక్కంపూడి సత్యబాబు, వివిఆర్ చౌదరి, కాటం రవి, వెలగా రామకృష్ణ, ముప్పిడి శ్రీనివాస్, బండి భాస్కర్, కిషోర్ కుమార్ జైన్, నల్లా వీర్రాజు, దోసపూడి సత్యప్రసాద్, ఉలిశెట్టి సత్యబాబు, పిట్టా రామారావు, లక్కొండ డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం జిల్లా తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మోతా శారదగా నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు అమర్ జహాబేగ్ గారు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జస్టిస్ సతీష్ బాబు గారు, డాక్టర్ గారు, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు హరిబాబు గారు, అనేక మంది మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు రాజమండ్రి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే జిల్లాల విభజన అయిన తర్వాత రాజమండ్రి జిల్లాకి మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మోతా శారద గారిని నియమించడం జరిగింది. గత 16వ తారీఖున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారు ఆదేశానుసారం
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లామ్ తాంతియా గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో మోతా శారద గారిని రాజమండ్రి జిల్లాకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. మరి నన్ను గుర్తించి మరి తాంతియా గారు మరి డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్గా చేసినందుకు చాలా ఆవిడకి రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను. మరి ప్రతి జిల్లాల్లో కూడా మహిళా కమిటీలు కానీ మరి అలాగే అన్ని జిల్లాల్లో కూడా మహిళలను ప్రోత్సహించి మరి షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి నినాదంతో ముందుకి నడిపిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి అలాగే సీనియర్ నాయకుల్ని మరి జూనియర్ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా సహకరించుకుంటూ వారి సూచనలను సలహాలని కూడా తీసుకుంటూ నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మరి అలాగే జిల్లాలో ఉన్నటువంటి మహిళల మీద కూడా మరి జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి మరి వివిధ రకాలైనటువంటి పోరాటాలు కానీ మరి ప్రతిదానికి కూడా స్పందిస్తాను. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని సోషల్ మీడియాలో తన కోసం చేసిన సర్వేలో 79% పైగా నాకు అనుకూలంగా వచ్చిందని, పార్టీ పరంగా పోటీ చేస్తానా లేక ఇండిపెండెంట్గానా అనేది త్వరలోనే చెప్తానని హర్షకుమార్ వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు జరగడం దారుణమని, జర్నలిస్టులపై దాడులను హైకోర్టు సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గవర్నర్ కూడా ఈ వ్యవహారంపై కల్పించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదు. దీనిపై సీఎం స్పందించాల్సి ఉండగా కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదని విమర్శించారు. దీన్ని బట్టి ఆయనే దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. రిటైర్ అయిన వెంటనే రాజకీయాల్లో చేరుకున్న మాజీ ఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీ టికెట్లు కేటాయించవద్దని, అలా చేయడం క్విడ్ ప్రో కో కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తూ వారి ద్వారా లబ్ధి పొంది టికెట్లు కేటాయించడం సరైన విధానం కాదని, పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చిన జడ్జీలను కూడా తీసుకువచ్చి గవర్నర్ సహా ఇతర ముఖ్య పదవులను కట్టబెడుతున్నారని, దీన్ని కూడా తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని వెల్లడించారు. రిటైర్ అయిన తరువాత ఏ రాజ్యాంగ పదవి చేపట్టకుండా చూడాలని ఎన్నికల కమిషన్కు కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. విలేకరులు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ పత్రికా యాజమాన్యం ఆదేశానుసారం వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ బట్టి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మీకు నేను చెప్తున్నది ఎవరికంటే, ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే మీరు చేస్తున్నారో డైరెక్ట్గా పత్రికా యాజమాన్యాన్ని ప్రశ్నించండి. అంతేగాని విలేకరుల్ని ఈ రకంగా చేయడం అన్నది భావ్యం కాదు. అది ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలకి నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే కొత్తగా ఎవరో రాగానే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు నెగ్గుతున్నారు, ఓడిపోతున్నారు, అది వేరే విషయం. అటువంటి వాటిని పార్టీలు ప్రోత్సహించకూడదు. ఎందు గురించి అంటే ముఖ్యంగా ఇది ఎస్సీ నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ఎస్సీ నియోజకవర్గాల్లో డబ్బులు సంపాదించగానే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే డబ్బులు సంపాదించగానే డబ్బులతో కట్టలతో దిగ్గానే వాళ్ళకి సీట్లు ఇవ్వడం అన్న సంప్రదాయం అన్నది కొనసాగించకూడదు ఇక్కడి నుంచి పార్టీలు. దానికి అలా కాకుండా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోతే పార్టీ ఖర్చు పెట్టుకుని అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల అది ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నవాడు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతాడు? నోటిఫికేషన్ వచ్చేంతవరకు నేనేం చెప్పగలను? నేను పోటీ చేయాలా వద్దా? మొన్న నేను ఒక ఇండివిజువల్గా ఒక సర్వే నిర్వహించుకున్నాను. అది సోషల్ మీడియా నా మీడియాలో కూడా వచ్చింది. దాంట్లో దగ్గర హర్ష్ కుమార్కి ఓటేస్తారా, అభివృద్ధి చూసి
లేదా ఎస్ అంటే ఒకటి నొక్కండి అంటే 79% అనుకూలంగా వచ్చింది నాకు అమలాపురం నుంచి మళ్ళీ పోటీ చేయమని. దాన్ని చూస్తే పోటీ చేయాలని అనిపిస్తూ ఉంది. 79% వచ్చింది కాబట్టి. అంటే ఎందుకంటే అక్కడ కులాలకి మతాలకి అతీతంగానే నేను నా 10 సంవత్సరాలు నేను వెళ్ళాను అందరినీ కలుపుకుని. కాబట్టి ఆ పాజిటివ్నెస్ అన్నది అమలాపురంలో నాకు ఉంది. కాబట్టి అది ఎంతవరకు మరి ఎలక్షన్లో దిగిన తర్వాత 79% మారచ్చు, మారకపోవచ్చు. బట్ మనం చూడాల్సిన విషయం ఎలక్షన్ నామినేషన్ అయిన తర్వాత మనం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా మాట్లాడాలి. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం టీ నగర్లోని సంఘ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా సూరంపూడి పనసయ్య, గౌరవ అధ్యక్షులుగా పెదిరెడ్ల చిట్టిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ 1946లో సంఘం స్థాపించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కమిటీలు మారాయని, వారి కృషితో పాటు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి సంఘ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. లోటుపాట్లు లేకుండా నిర్విరామంగా ఈ సంఘాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించారన్నారు. గతంలో సూరంపూడి పనసయ్య అధ్యక్షులుగా ఉండి సంఘం అభివృద్ధి చేశారు. ఆయన సేవలను గుర్తించి మరోమారు సూరంపూడి పనసయ్యను అధ్యక్షులుగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారన్నారు. ఉపాధ్యక్షులుగా మెర్ల సుబ్బారావు, కొరసరాల శ్రీను, గౌరవ సలహాదారులుగా సింగన ప్రకాష్, పెదిరెడ్ల నాగేశ్వరరావు, గౌరవ కార్యదర్శిగా లంకా రామకృష్ణ, ఇతర ప్రతినిధులను ఎన్నుకున్నారు. సంఘం సభ్యులకు మరెన్నో సేవలు చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకుడు నిమ్మలపూడి గోవిందు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు అంకం గోపి తదితరులు పాల్గొన్నారు. 2000లో సెక్రటరీగా జాయిన్ అయ్యాను. సెక్రటరీగా కమిటీలో నాకు అవకాశం వచ్చింది. తర్వాత 2003లో మళ్ళీ ప్రెసిడెంట్ వచ్చింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు ప్రజల మధ్యన పాలవర్తకులందరి దగ్గర సభ్యులందరికీ నేను నాకు సహాయం మట్టికి ఏదో ఇప్పుడు పెద్దలు అంటారండి, సొంత పని అనుకుని కొంత పని చేయమన్నారు. నా పని చేసుకుంటూ నా పట్టుని పోషించుకుంటూ తర్వాత ఒక గంట తీసి పాలవర్తకులకి సహకరించి ఈ టైంకి ఈ రకంగా ఉన్నాను. అయితే మళ్ళీ నాకు అవకాశం కలిగించారు. ఆ కలిగించిన అవకాశంలో ఇప్పుడున్న పాలవర్తకులందరిలో పెద్దలు మన పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, మన పోలీసీని గారు, పెద్దిరెడ్డి నాగయ్య గారు, మన మెల్ల సుబ్బారావు గారు, ఇంకా మన పాలవర్తకులు కోరాకల రాంబాబు గారు పాల కమిటీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సహకరించి నన్ను ప్రెసిడెంట్ ఆగ్రహంగా ప్రెసిడెంట్ని నిర్ణయించడం అయింది. ఈ గత 2 సంవత్సరాల్లో సెక్రటరీగా నేను చేస్తూ కొంతమందికి ఇన్సూరెన్స్ పాలసీ చేయించానండి. చేయించే 250 మందికి చేయించడం అయింది. ఇంకా మనకి 1000 మంది ఇంకా ఉన్నారు పాల సంఘం సభ్యులు. వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ బీమా పథకం కానీ ఏదన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ చేయవలసిన కోరుతున్నాం. అలాగే మా పాలవర్తలు కావాలని క్యాన్లు, అభివృద్ధి పనులు వాళ్ళకి ఏదన్నా అయితే యాక్సిడెంట్ అయితే కొంత సంఘం నుంచి సహకారం ఇస్తామండి సంఘ సభ్యులకి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయమని, బరిలోకి దిగే అభ్యర్థిగా తన పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారన్నారు. అభిమానుల్ని ఓటర్లుగా మలుచుకోవడంతో పాటు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడినందున విస్తృతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అధినేత సూచించినట్లు తెలిపారు. రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారని, ఆయనతో చర్చించి ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకరించేలా విజ్ఞప్తి చేయాలని తెలిపారన్నారు. తమకు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు వచ్చాయని, అందుకే రూరల్ నుంచి జనసేన బరిలోకి దిగుతుందన్నారు. ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని, ఎలక్షన్లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని, దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ నుంచి మొదలు పెట్టాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు.
దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది, దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది. దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంలో భాగంగా ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పథకంలో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వీసీ ఆచార్య కె పద్మరాజు తెలియజేశారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో పీఎం ఉషా బడ్జెట్ ప్రకటన ప్రారంభోత్సవాన్ని ఆన్లైన్లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే నన్నయ్య యూనివర్సిటీకి మంజూరైన 20 కోట్లకు సంబంధించిన వివరాలను వీసీ తెలియజేశారు. పద్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా యూనివర్సిటీలు పీఎం ఉషా నిధులకు ప్రయత్నించగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పథకంలో 20 కోట్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. నేడు విశ్వవిద్యాలయాలకు పీఎం ఉషా ఆధ్వర్యంలో 78 ప్రాజెక్టులకు 3600 కోట్లకు పైగా బడ్జెట్ను ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రకటించారని తెలిపారు. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ఎంపీ మార్గాని భరత్ను వీసీ సన్మానించి అభినందించారు. హానరరీ ప్రొఫెసర్ కేవీ రావు, డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య పి సురేష్ వర్మ, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఈసీ మెంబర్ గంధం నారాయణరావు, రాజమహేంద్రి కాలేజ్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఆదిత్య కాలేజ్ డాక్టర్ సుగుణ పాల్గొన్నారు. మన నన్నయ్య యూనివర్సిటీకి 20 crores ఆఫ్ శాంక్షన్. కంట్రీ మొత్తం మీద 2000 యూనివర్సిటీస్ పెడితే అందులో 50 and odd యూనివర్సిటీస్ కి వాట్ శాంక్షన్. మన స్టేట్ లో 3 యూనివర్సిటీస్ వచ్చింది. ఆ 3 యూనివర్సిటీస్ లో నన్నయ్య యూనివర్సిటీ కూడా వచ్చింది. కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ మన వీసీ గారు పద్మరాజు గారు, ఆయన టీమ్ కలెక్టివ్ ఎఫర్ట్స్. మొన్న మనము ఖేలో ఇండియా నుంచి 8.5 crores తీసుకుని వచ్చాము. ఇవాళ పిఎం ఉషా నుంచి 20 crores తీసుకుని రావడం నిజంగా ఇట్స్ అ ప్రైడ్ ఫర్ రాజమహేంద్రవరం అండ్ నన్నయ్య యూనివర్సిటీ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎంబీబీఎస్. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సిటీ నియోజకవర్గం నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసుని గెలిపించడానికి అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు ఏకమవుతున్నాయని, శెట్టిబలిజ, గౌడ సంఘీయులు మద్దతుగా ఆనంద్ రీజెన్సీలో సమావేశం నిర్వహించామన్నారు. దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము చోటామోటా నాయకులను వ్యాఖ్యానిస్తున్న వారు తమ పార్టీ తరపున కూడా ఇటువంటి మీటింగ్లు పెట్టి సత్తా చాటుకోవాలని సూచించారు. టీడీపీ విధానాలు నచ్చి వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని, వైఎస్ఆర్సీపీ మునిగిపోయే నావని అన్నారు. తాము కుల రాజకీయాలు చేయమని, కులాన్ని, పార్టీని వేరుగా చూస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతకు రెట్టింపు మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ను గెలిపించుకునే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నామన్నారు. బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, పితాని పైడిరాజు, పితాని కుటుంబరావు, ఆనెం చిన్ని, కొల్లి నాని, దొంగ నాగమణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌడ శెట్టిబలిజీలు వచ్చి మద్దతు తెలిపారంటే దాన్ని వక్రీవించి కుల రాజకీయాలు చేయడం తగదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, పెద్దలు ఉన్నారు, గౌడ శెట్టిబలిజీలో పెద్దలు ఉన్నారు, చాలా సంతోషం. ఒక ఆయన అంటారు మా సామాజిక వర్గం నుంచి 38,000 ఓటర్లు కలిగి ఉన్నాం మేము, మాది చాలా పెద్దది అంటే మాది చాలా సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం, మీరందరూ కూడా చెప్పారు కాబట్టి మన కమ్యూనిటీ ఇంత బలంగా ఉంది కాబట్టి. నేను ఒక ప్రశ్నేసి అడుగుదలుచుకున్నా, 38,000 మంది మనకందరూ కూడా మద్దతు ఉంటే ఈ 38,000లో 28,000 ఓట్లు మైనస్లో భరత్ గారు ఎందుకు వచ్చారు లాస్ట్ టైం? అంటే శెట్టిబలిజీలు అందరూ కూడా 28,000 మంది ఓట్లు వేయలేదా? మీరు చెప్పండి దానికి సమాధానం. ఎందుకంటే మనం ఆలోచించే ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కులం వేరు, పార్టీ వేరు.
మేము చోటా నాయకులం కాబట్టే కదా మేము మీటింగ్ పెట్టి మా సత్తా ఏంటో చూపించాం. మీరు కూడా పెట్టుకుని చూపించండి, అంతే తప్ప మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో నాయకుడు అంటారు సిట్టుబలిజ గౌళ్ళకు చాలా దారుణమైన అన్యాయం జరిగిపోతుంది, వైసీపీలకి లోనే బీసీలకు చాలా గొప్ప న్యాయం జరిగింది అని చెప్తున్నారు. ఏ న్యాయం జరిగిందంటే పత్రికాపూర్వకంగా నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీల కోసమే పెట్టింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు అవకాశం ఉండి రిజర్వేషన్ కల్పించి ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఎక్కడా కూడా అవకాశాలు లేక ఉంటే తెలుగుదేశం పార్టీ 1982లో పెడితే 87లో నందమూరి తారక రామారావు గారు బీసీలను గుర్తించి తెలుగుదేశం పార్టీ పెట్టి పెళ్లి కాని కుర్రోళ్ళని చదువుకున్న యువతి యువకులందరినీ కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన చరిత్ర ఏమనుందంటే అది తెలుగుదేశం పార్టీది. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇప్పటి వరకు 5,25,000 విలువ చేసే 16 ల్యాప్టాప్లు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని దివ్యాంగులు ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో దృశ్యపరంగా వినికిడి, స్పీచ్ బలహీనమైన ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ విద్యార్థులకు ఉచితంగా 2 ల్యాప్టాప్లను కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వికలాంగులు సీనియర్ సిటిజన్ సహాయ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులైన విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగిందన్నారు. నేడు 2 దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ల్యాప్టాప్లు అందించి భరోసా కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరి తప్పనిసరిగా స్థానిక నివాసి అయి ఉండాలన్నారు. వినికిడి లోపం ఉన్నవారు, వాక్కు లోపం ఉన్నవారు, ఆర్థోపెడికల్ ఛాలెంజ్ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ల్యాప్టాప్లను పూర్తి ఉచితంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, వికలాంగులు సీనియర్ సిటిజన్ సహాయ కార్పొరేషన్ పర్యవేక్షకులు యు రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర అభివృద్ధిని చూడండి, ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. 22వ డివిజన్లో పర్యటించిన ఎంపీ మార్గాని భరత్రావు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. కృష్ణ చైతన్య మిత్ర బృందం దీక్షలకు చలసాని శ్రీనివాస్ మద్దతు. ప్రజాపోరు యాత్రతో వైసీపీని గద్దె దింపుతాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మోతా శారద, నియామక పత్రం అందజేసిన ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహాబేగ్. జర్నలిస్టులపై దాడులను సుమోటోగా తీసుకోవాలి, హైకోర్టుకు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.